ఏవం సంజాత వైరాగ్యో విజ్ఞానాలోక ఆత్మని విచరామి మహీమేతాం ముక్త సంగోనహం కృతి అని ఒక శ్లోకాన్ని చెప్పాడు. ఏమిటి దాని అర్థం అంటే, రాజా అంటే ఎవరితో? దత్తాత్రేయుడు వారు యదురాజుకి చెప్తున్నాడు. రాజా, ఈ విధంగా జగమంతా చూచి యోచించగా నాకు వైరాగ్యం కలిగింది. అంటే జగంలో మనం శరీరం కూడా ఉంది కదా, సో వీటన్నింటినీ చూసిన తర్వాత నాకు వైరాగ్యం కలిగింది. అంటే ఒక్కొక్క ప్రాణి దగ్గర, ఒక్కొక్క జంతువు దగ్గర నేర్చుకున్నటువంటి జ్ఞానం ఏదైతుందో అది ఆయనకి వైరాగ్యాన్ని పెంపొందింపజేసింది. మనకి మోహాన్ని ఎక్కువగా ప్రబోధింపజేస్తోంది మనందరికీ కదా. సో అది అందుకని ఆయన ఏమన్నాడు, వైరాగ్యం కలిగి హృదయంలో జ్ఞాన విజ్ఞాన జ్యోతి ప్రకాశించసాగింది. ఇక్కడ జ్ఞాన విజ్ఞానం 2 మాటలు వేస్తున్నాడు. దీనికి మరి జ్ఞానానికి విజ్ఞానానికి తేడా ఏమన్నా ఉందా కనకయ్య? ఎన్నోసార్లు భగవద్గీతలో చెప్పుకోవడం జరిగింది. ఏమిటది? జ్ఞానము విజ్ఞానము చెప్పుకున్నాం, చాలాసార్లు చెప్పుకున్నాం. జ్ఞానము అనగా పరోక్ష జ్ఞానము అనగా బయట నుంచి మనం సేకరించినటువంటి అవగాహన, శాస్త్రముల ద్వారా, ప్రవచనముల ద్వారా, గురువుల ద్వారా మనం సేకరించినటువంటి విషయ పరిజ్ఞానం ఏదైతే ఉందో దాన్ని జ్ఞానము అంటారు. ఆ జ్ఞానాన్ని తోడుగా పెట్టుకొని నీవు సొంతంగా యోగ సాధన చేసి పొందిన అనుభవం ఏదైతే ఉందో అది విజ్ఞానం అనబడుతుంది. మళ్ళీ మళ్ళీ చెప్పించకండి, గుర్తుపెట్టుకోండి కాస్త. పురాణం విని వెళ్ళిపోవద్దు. ఇది మనకి పాదు ఏర్పడాలి ఇక్కడ. అర్థమైందా? ఆయనకి అప్పుడు ఏమైంది? వైరాగ్యం కలిగిన తర్వాత కలిగింది హృదయంలో జ్ఞాన విజ్ఞాన జ్యోతి ప్రకాశించసాగింది. అంటే విజ్ఞానంతో కూడినటువంటి జ్ఞానం ప్రకాశించ, అంటే నువ్వు పరమాత్మ స్వరూపానికి వెళ్ళిపోయావు, పరమాత్మ ప్రకాశ రూపంగా ఉన్నాడు కనుక ఆ ప్రకాశం నీలో బయటకు రావడం మొదలైంది. మీకు వస్తోంది ఆ ప్రకాశం, కానీ అది విజ్ఞానం అనే సంగతి గ్రహించుకునేటువంటి స్థితి లేదు. ఎందువలన అంటే మనం ఏనాడు దాని గురించి ఆలోచించట్లేదు. మెయిన్ డిఫెక్ట్ ఎక్కడొస్తుందంటే, నువ్వు చెప్పినావు నేను చేసిన అంతే, నా బుర్ర లేదు, నేను వాడ దేనికి వాడతాను నా బుర్ర? బయట విషయాల్లో ఏమైనా ఉందో ఏలు పెడతానికి, ఏమైనా సంపాదించడానికి వీలైతే అక్కడ పెడతాను. ఇప్పుడే వాడు అన్నాడే, మాదంతా ప్రపంచానికి పనికొచ్చే తెలివితేటలు గురువుగారు అని, అంతే. సో ఆ విధంగా అన్నమాట. సో కాబట్టి నాకు లోపల అది ప్రకాశించడం వలన నాకు ఇక ఏ ఆసక్తి లేదు. అర్థమైందా? ₹1,00,00,000 అక్కడ ఎదురుకుండా కనపడినా, బంగారం ఒక 2 కిలోలు ముద్ద కనపడినా నాకు అవసరం లేదు, నాకు ఏ ఆసక్తి లేదు. నేను ఆ విధంగా ఉండగలుగుతున్నాను. తర్వాత అహంకారం లేదు. ఎవరు అనుకున్నావు? నేను ఎవరో తెలుసా? ఎమ్మెల్యే గారు బహుమతిని, నన్ను ఆపుతావా అనే పరిస్థితి రాదు. అహంకారం లేదు. తర్వాత ఇప్పుడు స్వచ్ఛందంగా భూమి నలువైపులా సంచరిస్తున్నాను. కాబట్టి నాకు దేని మీద ఇష్టం లేదు కనుక నా ఇష్టం వచ్చిన చోటుకు పోతా, ఇష్టం తిరుగుతా, ఇష్టమైన చోటు పడుకుంటా, ఇష్టమైన చోటు వచ్చేస్తున్నాను. నాకు ఏ విధమైనటువంటి బాధరబందీ లేవు. చూసింది కావాలని కోరిక లేదు, పొందాలని లేదు, ఏమీ లేదు. నేను ఆ ఆత్మనై ఉన్నాను, ఆ ప్రకాశంలో నేను రమిస్తున్నాను. కాబట్టి ఉన్నదంతా ఆ ప్రకాశమే, ఇంకా నేను ప్రత్యేకంగా కోరుకోవాల్సింది ఏముంది అనేటువంటి విజ్ఞానంతో కూడినటువంటి జ్ఞాన స్పృహలో అతను జీవించడం వలన దత్తుడు నాకు దేని మీద ఇది లేకుండా అయిపోయిందని ఆయన చెప్పడం జరిగింది.